ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. లబ్ధిదారులకు వరుసగా నోటీసులు రావడంతో ఆందోళన నెలకొంది. ఇప్పుడు రాంపల్లిలో 250, చంద్రపల్లిలో 198, మొత్తం 451 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. కానీ ఏళ్ల తరబడి అవన్నీ కూడా అసంపూర్తిగానే ఉన్న ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం 6 కోట్లతో పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేసింది. బట్ ఏడాది తిరగక ముందే అధికారులు లబ్ధిదారుల ఇళ్లపై ఫోకస్ పెట్టారు. ఇంటి తాళం కనిపిస్తే చాలు నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. 3వసారి గనక ఇంట్లో ఎవరూ లేకపోతే కేటాయింపు రద్దు చేసి అది వేరే వాళ్ళకి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో లబ్ధిదారుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే లబ్ధిదారుల వాదన మరోలా ఉంది. తాము ఇంట్లో లేని సమయంలో కూలి పనులకు వెళ్లినప్పుడు అధికారులు వచ్చి నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూట గడవడానికి పనికి వెళ్తే ఇల్లు పోతుందా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిజంగా కూలి పనులు చేసే టైంలో ఇటు అధికారులు వెళ్లి నోటీసులు ఇస్తున్నారా, లేకపోతే ఎవరైతే ఇళ్లలో ఉండటం లేదో వాళ్ళకి మాత్రమే నోటీసులు ఇస్తున్నారా? గ్రౌండ్ లో అసలు ఏం జరుగుతుంది శ్రీనివాస్? ఎస్ సర్తాజ్, ఇటు పెద్దపల్లి లోపల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లోపల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకొర వసతులు ఉండడంతో మళ్ళీ 6 కోట్ల రూపాయలు కేటాయించి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తిగా స్థాయి లోపల సన్నద్ధం చేసి ఇటు లబ్ధిదారులకు అందజేసింది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఆ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపుగా 451 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లోపల లబ్ధిదారులు ఉండడం లేదు అని చెప్పి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. అయితే ఆ లబ్ధిదారులు అక్కడ ఎవరు ఉండడం లేదు అని చెప్పి తెలిసిన తర్వాత మొదట వెళ్లి చూశారు. ఆ సందర్భం లోపల నోటీసులు ఇచ్చారు. రెండోసారి కూడా అక్కడ ఎవరైతే ఆ లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లోపల లేకపోవడంతో మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చారు. కానీ ఇక్కడ లబ్ధిదారులు మాత్రం మరొక రకంగా చెప్తున్నారు. తాము పొట్టకూడి కోసము పనులకు వెళ్తున్నాము, పనులకు లబ్ధిదారులు లోపల లేరు అనేది ఎలా నిర్ధారించుకున్నారు? కేవలం బయట వేసిన తాళం మాత్రమే చూసి నిర్ధారించుకున్నారా, లేకపోతే లోపల సామాన్లు ఉన్నాయా లేవా, పక్కన వాళ్ళని ఎవరైనా అడిగి ఆ తర్వాత నోటీసులు సర్వ్ చేస్తారా అధికారులు? అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పూర్తి స్థాయి లోపల విచారణ చేస్తారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి వచ్చింది, ఇక్కడ అదే నిజమైనటువంటి లబ్ధిదారుడు ఉంటుండా లేకపోతే వేరే వ్యక్తి ఉంటురా అనేటువంటి కోణం లోపల ఖచ్చితంగా అధికారులు అయితే విచారణ చేస్తారు. కానీ ఇక్కడ లబ్ధిదారులు మాత్రం మరొక రకంగా చెప్తున్నారు. లబ్ధిదారులు ఏమంటున్నారు అంటే, మేము కూలి పనులకు వెళ్ళేటువంటి సందర్భం లోపల తాళం వేసిన ఇళ్లకు వచ్చి నోటీసులు ఇవ్వడం ఏంటిది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటికే 2 నోటీసులు వచ్చినటువంటి సందర్భం లోపల ఇప్పుడు అది లబ్ధిదారులకు కూడా ఒక టెన్షన్ వాతావరణం ఎదుర్కొంటుంది. ఎందుకంటే 3వసారి నోటీసు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇల్లు ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తమ బాధలు అర్థం చేసుకోవాలని చెప్పి లబ్ధిదారులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి పెద్దపల్లి జిల్లా లోపల కనబడుతుంది. థాంక్యూ శ్రీనివాస్. ఇక్కడ 2 వర్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. అధికారులు ఖచ్చితంగా కూడా పక్కన వాళ్ళని అడిగి అంటే కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఎవరు లేరు అంటేనే నోటీసులు సర్వ్ చేస్తున్నామంటూ అధికారుల వర్షన్ వినిపిస్తోంది. అట్లానే మేము కూలి పనులకు వెళ్లిన సమయంలో కేవలం తాళం మాత్రమే చూసి నోటీసులు ఇస్తున్నారు అంటూ కూడా ఇక్కడ లబ్ధిదారులు చెప్తున్నారు. మరి లబ్ధిదారులు చెప్తుంది నిజమా, అధికారులు చెప్తుంది నిజమా అనేది చూడాలి. దాంతో పాటు ఎటువంటి లబ్ధిదారుడు ఎవరికైతే నిజంగా ఇల్లు అవసరమో వాళ్ళెవరికి కూడా అన్యాయం జరగకూడదు. అలానే నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఇల్లు తీసుకొని తాళాలు వేసో లేకపోతే వేరే వాళ్ళకి రెంట్లకి ఇచ్చి వీళ్ళు వేరే చోటు ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఇళ్ళని కూడా ప్రభుత్వాలు తీసుకొని వేరే వాళ్ళు నిజంగా ఇల్లు కావాల్సిన వారికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇక్కడ రెండింటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కేవలం ఒక్కల మీద మాత్రమే కూడా మనము చర్చించకూడదు. సో అధికారుల తప్పిదం ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా కఠినమైన శిక్ష తీసుకోవాలి. అలానే నోటీసులు 3వ నోటీసు సర్వ్ చేయకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక పెద్దపల్లి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల టెన్షన్ గురించి